సో మెన్స్కి బీపీ, డయాబెటీస్, హార్ట్ అటాక్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, మెయిన్గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంకేమైనా ఉంటాయా? సో బేసిక్ ఐరన్ డెఫిషియన్సీ, వైటమిన్ డి, B12. సో అడిక్షన్స్ లో డెఫినెట్లీ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్, క్యాన్సర్ అండ్ హార్ట్ డిసీజెస్, ఒబేసిటీ డ్యూ టు బ్యాడ్ లైఫ్ స్టైల్. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? జనరల్గా చాలా మటుకు హెల్త్ ఈ రిలేటెడ్ టిప్స్ చాలా మటుకు మా ఛానల్లో చెప్పాము. బట్ మీలాంటి ఎక్స్పర్ట్స్తోని ఇలా షేర్ చేపిస్తే ఇంకా చాలా బాగుంటుందని అనిపించింది. సో మెన్స్కి చాలా లైక్ బీపీ, డయాబెటీస్, హార్ట్ అటాక్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా హెల్త్ ఇష్యూస్లో. సో ఇవి కాకుండా ఇంకేమైనా మెన్స్కి మెయిన్గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంకేమైనా ఉంటాయా? ఫస్ట్ డిసీజ్ కంటే ముందర డెఫిషియన్సీస్ వస్తాయి. ఓకే. సో మనం డెఫిషియన్సీస్ ని కరెక్ట్ చేస్తే ఆల్మోస్ట్ డిసీజ్ వరకు రాకుండా చేయొచ్చు. ఓకే. సో బేసిక్ ఐరన్ డెఫిషియన్సీ, వైటమిన్ డి, B12, చాలా మంది గుడ్ ఫ్యాట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఇలాంటివి మనకి బేసిక్ బ్లడ్ వర్క్ తో తెలుస్తుంది. సో బేసిక్ డెఫిషియన్సీస్ ఒకటి కరెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కామన్ గా మనం చూస్తే లైఫ్ స్టైల్ రిలేటెడ్ గా వచ్చేవి మనకి అడిక్షన్స్ ఒకటి అండ్ ఒబేసిటీ ఒకటి. ఓకే. సో అడిక్షన్స్ లో డెఫినెట్లీ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్, వాటి వల్ల వచ్చే డిసీజెస్ మనకందరికి తెలుసు. అట్ ద ఎండ్ క్యాన్సర్ అండ్ హార్ట్ డిసీజెస్, దీంతో పాటు ఒబేసిటీ డ్యూ టు బ్యాడ్ లైఫ్ స్టైల్. సో ఇవి మనం మెన్ లో కామన్ గా చూసేవి. సో చాలా మంది మెన్ కి మెయిన్ గా ఉండేది స్ట్రెస్. సో స్ట్రెస్ తో స్టార్ట్ అయ్యేదే అడిక్షన్స్. సో ఇందులో వాళ్ళకి తెలియకుండా పియర్ ప్రెషర్, ఫ్రెండ్స్ ఆర్ కొలీగ్స్ తో వాళ్ళతో జెల్ అవ్వాలి అని చెప్పి చాలా వరకు స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అనేది అలవాటు చేసుకుంటారు. ఈ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ వల్ల బాడీలో చాలా వరకు ఫ్రీ రాడికల్స్ అనేవి జనరేట్ అవుతాయి. దీనివల్ల బాడీ ఒక ఇన్ఫ్లేమ్డ్ స్టేట్ లో ఉండి వాళ్ళకి హార్ట్ లో బ్లడ్ వెసల్స్ బ్లాక్ అయిపోవడం, దానివల్ల ఫర్దర్ గా మనకి హార్ట్ డిసీజెస్, హార్ట్ అటాక్స్ అనేవి అందుకే ఎక్కువగా చూస్తున్నాం యంగ్ ఏజెస్ లో. దీనికి ఫర్దర్ గా కాంట్రిబ్యూట్ చేసేది ఏంటి అని అంటే వాళ్ళకి అస్సలు మూమెంట్ లేకపోవడం. 9 to 5 జాబ్స్, అసలు డెస్క్ నుంచి కదిలే పని లేకుండా కూర్చునే ఉంటున్నారు. సో BMIకి మించిన వెయిట్ ఉండడం, ఎక్సెస్ ఫ్యాట్ ఉండడం, ఇవన్నీ యాడ్ అయ్యి ఈ హార్ట్ లో బ్లడ్ వెసల్స్ బ్లాక్ అయిపోవడం వల్ల చాలా యంగ్ ఏజెస్ లో మనం హార్ట్ అటాక్స్ అనేవి చూస్తున్నాం. కరెక్ట్. అంటే సిట్టింగ్ ఎట్ వన్ ప్లేస్ ఈజ్ ద టైమ్ బాంబ్ ఫర్ హార్ట్ అటాక్ అని ఒక డాక్టర్ కూడా చెప్పారనమాట. సో అందుకోసమే మా ఆఫీస్లో కూడా డైలీ ఒక 10 minutes అన్నా వాళ్ళు ఎవ్రీ 2 hours కన్నా 1 hour కన్నా వాక్ చేయాలి. వెరీ గుడ్, నైస్ ఇనిషియేటివ్. స్మోకింగ్, సిట్టింగ్ ఇస్ ద న్యూ స్మోకింగ్ అనేది కూడా ఇప్పుడు మనము వింటున్నాం. కరెక్ట్. సో నెక్స్ట్ ఈ అడిక్షన్స్ కి ఎంత వరకు దూరంగా ఉంటే అంత మంచిది. దాన్ని మనం పియర్ గ్రూప్ ని ఎలా డెవలప్ చేసుకోవాలి అని అంటే ఒక ఫిజికల్ యాక్టివిటీకి ఫామ్ అయ్యి, ఒక బ్యాడ్మింటన్ గ్రూప్, ఒక క్రికెట్ గ్రూప్ అలా ఫామ్ చేసుకుని హెల్తీ యాక్టివిటీస్ చేయడానికి మీరు ఒక పియర్ గ్రూప్ ఫామ్ చేసుకోవాలి. అందుకని ఇవాళ రాత్రి సిట్టింగ్ వేద్దాం అనే గ్రూప్ నుంచి ఎంత దూరంగా ఉంటే మనం అంత లైఫ్ స్పాన్ అంత బాగుంటది. అవును. అంటే లైక్ ఒక మొబైల్ ఫోన్ని మనం ఈరోజు వెలగట్టొచ్చు, ఒక కార్ని వెలగట్టొచ్చు, ఇల్లుని కూడా వెలగట్టొచ్చు. అలానే ఒక సర్వైవల్ వెళ్ళిందంటే బాడీని కూడా మొత్తం కూడా మనం వెలగట్టొచ్చు. ఆల్మోస్ట్ అప్రాక్స్ 322 crores అని చెప్పారనమాట. సో అట్లాంటి ఒక అసెట్ని మనం డే బై డే ఇలాంటి వాట్ ఎవర్ ఫ్రెండ్ సర్కిల్ అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, ఆ అసెట్ ఒక వాల్యూని మనం తగ్గించుకుంటున్నాం. అండ్ భగవంతుడు ఒక ఎక్స్పైరీ డేట్ ఇస్తే దాన్ని కూడా ముందర జరుపుకుంటున్నాం. డెఫినెట్లీ చేతులారా చేసుకుంటున్నట్టు అవుతుంది. అంతే. అంత మంచి గిఫ్టెడ్ లైఫ్, ఉన్నది ఒకటే లైఫ్ అని చెప్పి అన్వాంటెడ్ హ్యాబిట్స్ అన్ని అలవాటు, ఉన్నది ఒకటే లైఫ్ లో అచీవ్ చేయడానికి చాలా ఉన్నాయి. కరెక్ట్. సో అలాంటి వాటి మీద ఫోకస్ చేస్తే డెఫినెట్లీ లైఫ్ లో గ్రోత్ ఉంటుంది. హెల్త్ వైజ్ కూడా నెక్స్ట్ జనరేషన్ కి కూడా మనం బెటర్ ఎగ్జాంపుల్ లా లీడ్ చేయగలుగుతాం. కరెక్ట్. సో ఈ లైఫ్ స్టైల్ కూడా ప్రాపర్ లేకపోతే మెంటల్ ఇష్యూస్ కూడా చాలా వస్తుంటాయి కదా, మెంటల్ హెల్త్ ఇష్యూస్. సో ఈ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఏవైతే వస్తుంటాయి చూడండి, వీటిలో నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? మెన్ లో మోస్ట్లీ స్ట్రెస్ మేనేజ్మెంట్ స్కిల్స్ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు స్ట్రెస్ లో ఉన్నారని ఒప్పుకోవడమే చాలా కష్టం. అదే పెద్ద స్ట్రెస్. డెఫినెట్లీ నాకేముంటుంది, లేదు మేము ఏదైనా హ్యాండిల్ చేసుకోగలము అనే స్ట్రెస్ బాడీలో బిల్డ్ అయినప్పుడు అనవసరమైన ఇన్ఫ్లమేషన్ బాడీలో క్రియేట్ అవుతుంది. సో ఫస్ట్ యాక్సెప్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు స్ట్రెస్ లో ఉన్నారు అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఆ స్ట్రెస్ ని వెంట్ చేసే మెకానిజమ్స్ లో బెస్ట్ ఏంటి అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్. 30 minutes per day, 150 minutes per week అనేది స్టాండర్డ్ చెప్తాం. ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు మనకి సెరోటోనిన్ అనే ఒక గుడ్ హ్యాపీ హార్మోన్, ఎండార్ఫిన్స్ ఇలాంటి మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో ఇవి న్యాచురల్లీ స్ట్రెస్ ని లోవర్ చేస్తాయి. ప్లస్ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది బాడీలో. అన్ని ఆర్గన్స్, వైటల్ ఆర్గన్స్ కి మంచి బ్లడ్ సప్లై ఉంటుంది. సో ఇందాక మనం చెప్పుకునే ఏవైతే డిసీజెస్ ఉన్నాయో వీటన్నిటిని జస్ట్ విత్ బేసిక్ ఫిజికల్ యాక్టివిటీ మనం తగ్గించవచ్చు. దీనికి హెల్ప్ అయ్యేది ఏంటి అంటే ఫ్యామిలీ టైం.
ఫ్యామిలీ టైమ్ మోస్ట్ మన ఇండియన్ మెన్ అనేది ఇవ్వరు. ఆఫీస్ నుంచి వెళ్ళామా, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత న్యూస్ చూసామా, తినేసి పడుకున్నామా. సో ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేస్తే ఆ స్ట్రెస్ లెవెల్స్ న్యాచురలీ లో అవుతాయి. సో మనకి అదే అగైన్ హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసినప్పుడు. సో ఫ్యామిలీతో బాండ్ అవ్వండి, ఫ్యామిలీతో ఒక గ్రూప్ యాక్టివిటీ లాగా వీకెండ్లో కలిసి ఎక్కడికైనా ఒక చిన్న యాక్టివిటీ చేయడం, ఇంట్లోనే అవ్వచ్చు, ఒక రొటీన్ బిల్డ్ చేసుకోవడం ఫ్యామిలీతో. మీకు ఏదైనా ఫస్ట్ ఏదైనా డిఫికల్టీ వస్తే మీ పార్ట్నర్తో డిస్కస్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ట్రీట్ యువర్ వైఫ్ లైక్ యువర్ పార్ట్నర్. సో తను మీ రెస్పాన్సిబిలిటీ అనే దానికంటే కూడా ఇద్దరిది షేర్డ్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు స్ట్రెస్ కూడా బ్యాలెన్స్ అవుతుంది. సో తనకు కూడా ఇంట్లో ఫైనాన్సెస్ ఎలా అవుతున్నాయి, తనకి ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ డెవలప్ అవుతుంది, ఈ స్ట్రెస్ లోడింగ్ అనేది ఈక్వల్ అవుతుంది. ఇలాగా ఆ మెంటల్ హెల్త్ అనేది డెఫినెట్లీ మనము సేవ్ చేసుకోవచ్చు. సూపర్.